కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ మీద ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి? లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి? బర్డ్ ఫ్లూ అంతా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందా? ఒకవేళ కోళ్ల నుంచి పక్షులకి, ఆ తర్వాత పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు వెటనరీ డాక్టర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ వైరస్ అన్నా, ఏ ఫ్లూ అన్నా కూడా అందరూ కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూతో ఏపీలో లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయి. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? ఈ స్థాయిలో కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి? సార్ యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేది మనకి మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ అయింది, అక్కడ డిక్లేర్ చేశారు. కానీ మన దగ్గర ప్యానిక్ చనిపోతున్నాయి, కానీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మన తెలంగాణలో అయితే బర్డ్ ఫ్లూ అనేది లేదు యాక్చువల్గా, కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా యథావిధిగానే మనం కోళ్ళని అనేది మనం చికెన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సార్. అంటే బర్డ్ ఫ్లూ అంత ర్యాపిడ్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది సార్? ఇది వైరస్ ఇది అది ఎందుకంటే సార్ యాక్చువల్గా ఈ వైరస్ అనేది నార్మల్గా మూమెంట్ ఆఫ్ వెహికల్స్, మూమెంట్ ఆఫ్ పర్సన్స్, తర్వాత మూమెంట్ ఆఫ్ బర్డ్స్, వీటి ద్వారా ఎక్కువ వైరస్ అనేది నార్మల్ మీకు తెలుసు సార్. యాక్చువల్గా బ్యాక్టీరియా కంటే వైరస్ చాలా పవర్ఫుల్. దానికి యాక్చువల్గా ట్రీట్మెంట్ కూడా లేదు. యాక్చువల్గా బ్యాక్టీరియల్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఉందిలే, కానీ నార్మల్గా వైరల్ డిసీజెస్ అనేది ట్రీట్మెంట్ లేదు. దానికి నివారణ ఒకటే మార్గం. అందుకోసం మనం ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. కాబట్టి ఈ వైరస్ డిసీజ్ కి మనకి ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్ మన తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ అనేది లేదు యాక్చువల్గా. మనం అందుకోసం ఆంధ్రప్రదేశ్ మనకు అడ్జస్ట్మెంట్ లో ఉంది కాబట్టి ఎక్కువ శాతము మనం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలంగాణలోకి ఎంట్రీస్ ఉన్నాయో అక్కడ మొత్తం చెక్ పోస్టులు పెట్టేసేసి మొత్తం కూడా రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, ఈ డాక్టర్లు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లోపలికి వెహికల్స్ మూవ్మెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు యాక్చువల్ మెయిన్ గా. ఇంకోటి ఏంటంటే సార్, వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు వెహికల్స్ ని రిస్ట్రిక్షన్ చేయడంతో ఒక పౌల్ట్రీ ఫామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా పాటించాలి వాటిని. యాక్చువల్ గా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే నథింగ్ బట్, మనం ఒక పౌల్ట్రీ ఫామ్ లోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు కొత్త వ్యక్తిని అంత ఈజీగా లోపలికి రానివ్వకూడదు. ఒకవేళ రావాల్సిన పరిస్థితి వస్తే కేవలము వాళ్ళు శుభ్రపరిచిన ఆ క్లోత్స్ మాత్రమే వాడాలి. తర్వాత ఒక పౌల్ట్రీ షెడ్ లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫుట్ పాత్ అంటారు, అంటే కాళ్ళని డిస్ఇన్ఫెక్షన్ తోటి మనం యాక్చువల్ గా కాళ్ళని మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత మాత్రమే కనీసం ఒక 2 to 3 minutes కాళ్ళని లోపల సోక్ చేయాలి. దాని తర్వాత మాత్రమే ఆ అవసరమైన వ్యక్తిని మాత్రమే లోపలికి ఎంటర్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొత్త కోడని మనం షెడ్ లోకి వెంటనే ఒక బ్యాచ్ ని ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాచ్ ని పూర్తిగా డిస్పోజ్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త బ్యాచ్ ని ఎంటర్ చేయాలి ఆ పౌల్ట్రీ ఫామ్ లోకి. ప్లస్ వాటికి ఫీడ్ వస్తుంటది. మామూలుగా మన రకరకాల ప్రదేశాల నుంచి మనం ఫీడ్ తీసుకుంటా ఉంటాం. కాబట్టి అటువంటి ఫీడ్ ని డైరెక్ట్ గా పౌల్ట్రీ ఫామ్ లోకి రానివ్వకుండా అది స్టార్టింగ్ లోనే దాన్ని కూడా డిస్ఇన్ఫెక్టెంట్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి. ఇప్పుడు డిస్ఇన్ఫెక్షన్ అంటే ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫీడ్ కానీ లేదంటే వేరే కొత్త బ్యాచ్ కోళ్ళని తీసుకురావడం కానీ ఎలా చేస్తారు మామూలుగా? డిస్ఇన్ఫెక్షన్ అంటే యాక్చువల్ గా మనకు నార్మల్ గా ఫార్మలిన్ ఉపయోగించవచ్చు. ఇంత 4% ఫార్మలిన్. కానీ ఫార్మలిన్ అనేది చాలా అది పంజెంట్గా ఉంటుంది, దాని స్మెల్లే అతి భయంకరంగా ఉంటుంది. కాబట్టి నార్మల్ గా కోళ్ళ ఫార్మ్స్ ఈ గ్రామాల నుంచి దూరంగా ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర అయితే మనం వాడచ్చు. కానీ కొన్ని ఇప్పుడు సిటీస్ ఉంటాయి, సిటీస్ మధ్యలోనే కోళ్ళ ఫార్మ్స్ పెడతారు యాక్చువల్ గా. అటువంటి దగ్గర మనము ఆ ఫార్ములా అనేది వాడుకోకుండా సోడియం హైపోక్లోరైడ్ అనే వేరే ద్రావణం ఉంటుంది, 2% సోడియం హైపోక్లోరైడ్, అది వాడుకోవచ్చు సార్ యాక్చువల్ గా. దాన్ని మనం ఏంటంటే వాటర్ లో 2% మనం మిక్స్ చేసేసేసి మొత్తం స్ప్రే చేయాలి. దానా వస్తుందో, ఫీడ్ వస్తుందో, వాటి బస్తాలు ఉంటాయి పైన. ప్లస్ వెహికల్స్ వస్తాయి, వెహికల్స్ యొక్క చక్రాల ద్వారా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వెహికల్ మన పౌల్ట్రీ ఫామ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ చక్రాలని కనీసం మెయిన్ యాక్చువల్ గా ఆ చక్రాలకు మనకి ఆర్గానిక్ మెటీరియల్ అంటుకొని ఉంటుంది. అంటే దరిదాపు మనకు వచ్చే దారిలో రకరకాల పదార్థాలు, వ్యర్థ పదార్థాలు మొత్తం దానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి అవి నానాలంటే ఖచ్చితంగా ఒక 20 minutes అవి డిస్ఇన్ఫెక్టెంట్ లో వాటిని సోక్ చేయాలి. ఆ టైర్లని సోక్ చేస్తేనే అప్పుడు దాని యొక్క ఆర్గానిక్ మెటీరియల్ అనేది పోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ వెహికల్ ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ మొత్తాన్ని కూడా మనము స్ప్రే చేయాల్సి వస్తుంది డిస్ఇన్ఫెక్షన్ తోటి. దాని ద్వారా మనం ఏంటంటే వైరస్ మనం కిల్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోళ్ల ఫామ్లోకి
మనుషులు ఎవరన్నా వెళితే నేరుగా గాలి ద్వారా కానీ లేదంటే ఆ కోళ్ళను తాకడం ద్వారా కానీ లేదంటే అక్కడున్న వస్తువులను తాకడం ద్వారా కానీ వెంటనే వీళ్ళు కూడా వైరస్ గురే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దాకైతే ఎక్కడ కూడా లేదు. ఏది రికార్డ్స్‌లో కూడా బర్డ్స్ ద్వారా మనుషులకు రావటం గాని, లేదా మనుషుల ద్వారా మళ్ళీ మనుషులకి ఇట్లా అంటువ్యాధిలాగా లేదు యాక్చువల్‌గా. ఓన్లీ అది బర్డ్స్ నుంచి బర్డ్స్‌కి మాత్రమే వస్తుంది యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోళ్లను చికెన్ను తినడం ద్వారా మనుషులకి ఏదన్నా ప్రమాదకరమా? మనుషులకి ఆ వైరస్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ తెలియకుండా బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి చికెన్ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తే నిజంగా బాడీలోకి వైరస్ ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? సార్ యాక్చువల్‌గా ఈ బర్డ్ ఫ్లూ అనేది నేను ఇందాక మీకు చెప్పాను యాక్చువల్‌గా. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకి కోళ్ళ నుంచి మనకి మనుషులకి వ్యాపించదు యాక్చువల్‌గా. ఇంకోటేందంటే మన ఇండియన్ సిస్టమ్ మీకు తెలుసు. మనకు ఒక మంచి సిస్టమ్‌లో మన భారతదేశ సిస్టమ్‌లో ఏందంటే మనం ప్రతి ఒక్క దేనైనా సరే ఖచ్చితంగా వండి తింటాం మనం యాక్చువల్‌గా. అంటే ఏ వైరస్ అయినా సరే, ఏ బ్యాక్టీరియా అయినా సరే ఉడుకుతుంది అంటే అర్థం ఏందంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతున్నట్టు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత ఏ వైరస్ కూడా, ఏ బ్యాక్టీరియా కూడా బతకదది. కాబట్టి మనకది ఒక చక్కటి వరం. కాబట్టి నేను చెప్పేదేందంటే యాక్చువల్‌గా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మన తెలంగాణ వరకు మాత్రము మనకి బర్డ్ ఫ్లూ అనేది ఎంటర్ కాలేదు కాబట్టి వండుకొని బ్రహ్మాండంగా తినొచ్చు. చికెన్ గాని, ఎగ్స్ గాని. అయితే నేను ఇక్కడ చెప్పేదేందంటే మెయిన్‌గా పచ్చిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అది కొంతమంది ఏందంటే పచ్చి పాలు తాగే అలవాటు ఉంటది కొంతమందికి. పచ్చి ఎగ్ తినే అలవాటు ఉంటది. పచ్చి మాంసం తినరనుకోండి. కానీ పచ్చిది అనేది ఎప్పుడు కూడా ఎంటర్‌టైన్ చేయకూడదు యాక్చువల్‌గా. ఖచ్చితంగా ఉడకబెట్టుకొని తినటం మూలాన మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది రాదు సార్ యాక్చువల్‌గా. అలాగే చికెన్‌ని చాలామంది కూడా బార్బిక్యూ చికెన్ అని, తర్వాత కబాబ్ చికెన్ అని, తండూరి చికెన్ అని, గ్రిల్ చికెన్ అని ఇలా తింటుంటారు. అలా తినొచ్చా? తినొచ్చు సార్. ఎందుకంటే నేను ఇందానే చెప్పాను కదా మీకు. ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అది మీరు తందూరి గాని, కబాబ్ గాని ఏదైనా సరే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంటల మీద వాళ్ళు వేడి చేస్తారు. అంటే మంటల మీద వేడి చేస్తున్నారంటే అర్థం ఏందంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటి ఉంటుంది ఆ టెంపరేచరు. కాబట్టి అక్కడ ఏ వైరస్ ఉన్నా గాని, ఏ బ్యాక్టీరియా ఉన్నా గాని కిల్ అయిపోతుంది. సో బర్డ్ టు బర్డ్‌కి ఒకవేళ కోడి నుంచి కోడికి వైరస్ గాని స్ప్రెడ్ అయితే ఎన్ని రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది? వెంటనే సార్ వితిన్ నో టైమ్‌లోనే అది వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చేస్తది వైరస్ అనేది. ఒక క్లారిటీ ఇవ్వండి. యాజ్ ఒక వెటనరీ డాక్టర్‌గా బర్డ్స్ నుంచి, కోళ్ళ నుంచి నేరుగా బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి వస్తుందా? రాదా? ఈ వైరస్ సోకుతుందా? లేదా? లేదు సార్. మన బర్డ్స్ నుంచి మనుషులకైతే మనకి రాదు. కన్ఫర్మ్. అవును సార్. ఇప్పుడు దాకైతే ఎక్కడ లేదది యాక్చువల్‌గా. ఎవరు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పటివరకు అలా కన్ఫర్మ్ జరగలేదా? తెలీదు. ఇప్పుడు దాకైతే మన బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ నుంచి మనుషులకనేది ఇన్ఫెక్షన్ అది హెవీ స్టేజ్‌లో వచ్చేసేసి ఇట్లా చనిపోవటము అటువంటిది మాత్రం లేదు సార్. జూనోటిక్ ఇంపార్టెన్స్‌లో లేదు యాక్చువల్‌గా. సో కావాల్సుంటే ఇప్పుడు ఒకవేళ మైల్డ్‌గా ఇన్ఫెక్షన్ అంటే వచ్చిన కొంచెం దగ్గు వైరస్ జలుబు వచ్చినటువంటి కోళ్ల ఫామ్‌కు ఎంత దూరంలో ఉండాలి? మనుషులైనా లేదంటే వేరే జంతువులైనా, వేరే పక్షులైనా, వేరే ఏదైనా కోళ్ళైనా అంటే 2 వితిన్ ద కిలోమీటర్ల 2 వరకు దూరంగా కిలోమీటర్స్ ఉండాలి. రేంజ్‌లో ఇది స్ప్రెడ్ అవుతుంది. బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది అసలు బర్డ్ ఫ్లూ అనేది ఎప్పటినుంచో ఉంది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైరస్సా? లేదంటే ఎప్పటినుంచో ఉన్నటువంటి వైరస్సా? యాక్చువల్‌గా ఎప్పటినుంచో ఉన్న వైరస్ అది యాక్చువల్‌గా. కావాల్సుంటే ఇది ఫ్లేర్ అప్ కాలేదు. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇంకా అంటే మన మన తెలంగాణ వరకు రాలేదు కాబట్టి ఇది ఇదివరకు కేరళ ఒకసారి మహారాష్ట్రలో వచ్చింది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చింది. మన తెలంగాణ అయితే ఇప్పటిదాకా రాలేదు. సో భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. తెలంగాణలో ఉన్నవారు యాజ్ ఇట్ ఈస్‌గా చికెన్‌ని తినవచ్చు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం వండే విధానం ఉందో అలాంటి వండే విధానంతోనే చికెన్‌ని కన్జ్యూమ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు సార్ యాక్చువల్‌గా. అంటే కానీ పచ్చిది తినకూడదు. ఉడకబెట్టుకొని తినాలి. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. సో ఇది వెటనరీ డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటివరకు అయితే మాత్రం ఏపీ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది సోకలేదు. సో అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్గా చికెన్ని అంటే పాత పద్ధతిలో ఇంట్లో వండుకునేటువంటి విధానంలోనే ఉడకబెట్టి చికెన్ని తినవచ్చు. సో దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఈ వైరస్ స్ప్రెడ్ అయినటువంటి కోళ్ల ఫామ్కు దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ వైరస్ వేరే ఒకరికి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే అంటే వేరే కోళ్లకు వేరే కోళ్ల ఫామ్కు ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డిస్ఇన్ఫెక్షన్ పద్ధతులను పాటించాలని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.